మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. కొన్నిసార్లు సాతాను మన పాత పాపములను గుర్తు చేస్తూ మనలను కలవర పెట్టాలని చూస్తాడు. కనుక జాగ్రత్తగా నుందాము. దేవుడు తన వీపు వైపుకు మన పాపాలను వేశాడు గనక వాటిని ఇక చూడము. ఎలాగూ తూర్పు పడమర కలువవో అలాగే క్షమించిన మన పాపములను మనకు అంత దూరపరిచాడు. ఇక మనము సాతానుకు భయపడనవసరము లేదు. ఎంత దేవుడు మనకు అద్భుతకరమైన విడుదలనిచ్చాడు. ఈ విషయంలోనే మనం చాలా సార్లు మోసపోతుంటాము. ఏమిటంటే మనము చేసిన పాపములు ఒప్పుకొనకపోతే దేవుడు ఆ భారము పెట్టి ఒప్పింప చేస్తాడు. ఒప్పుకున్న తర్వాత విడుదల పొందుతాము. హృదయ భారం పోతుంది. దేవుడు క్షమిస్తాడు. అది వేరు. కానీ ఒప్పుకున్న పాపములు అయిపోయింది, దేవుడు దూరం చేసేశాడు అంటే తూర్పు పడమరకు ఎంత దూరమో అంతగా మన పాపములను ఆయన మనకు అంత దూరపరిచాడు. అంటే మనకి పాపములకు తూర్పు పడమరలకు ఉన్నంత దూరం అన్నమాట. అంతగా దూరపరిచాడు. మరలా ఎందుకు గుర్తుకొస్తున్నాయి? ఒప్పుకొని విడుదల పొందిన తర్వాత అయ్యో పలానప్పుడు ఆ పాపం చేశానే అని చెప్పి మరలా ఎందుకు గుర్తుకొస్తున్నాయి అంటే అది సైతాను శోధన అని మనం గుర్తు పెట్టుకోవాలి. దేవుడు పెట్టే భారం వేరుగా ఉంటుంది. అంటే ఆ భారము ఒప్పుకొని త్వరగా విడుదల పొందాలి అన్నట్లుగా ఉంటుంది. కానీ సాతాను శోధిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆ పాపముల విషయమై మనల్ని నిందిస్తూ ఉంటాడు. నువ్వు అప్పుడు అలా చేసావు కదా, ఇప్పుడు ఇలా చేసావు కదా, దేవుడు క్షమించాడు అనుకుంటున్నావా? క్షమించలేనంత పాపం చేసావా? కాబట్టి దేవుడు పంపించే ఒప్పుకోలు ఆత్మ వేరు, సాతాను నిందించే ఆత్మ వేరు. అది మనం గమనించుకోవాలన్నమాట. సరే, కానీ మనము పాత పాపములు కూడా ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఇంకా దీనులముగా ఉండటానికి జ్ఞాపకం చేసుకోవాలంట. నిందిస్తూ మనల్ని హింసించేది సాతాను. కానీ ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత పాపములు మనకి దూరపరిచాడు. కానీ ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఇంకను దీనులముగా మనం మారటానికి. అంటే అంత పాపము చేసినా కూడా దేవుడు మనల్ని క్షమించాడు కదా. దేవుని వాక్యము తెలిసి కూడా మనము దేవునికి విరోధముగా అంటే మారు మనసు పొందిన తర్వాత కూడా కొన్ని దోషములు చేస్తూ వచ్చాము. వాక్యము వింటూ కూడా దేవునికి దూరముగా వెళ్తూ వచ్చాము. అంటే మనము వాక్యము వింటూ కూడా ఇది నాకు కాదులే అన్నట్లుగా, మనము విననట్లుగా, అసలు మనకు వినపడనట్లుగా కూడా కొన్ని మనము అలాగ ప్రవర్తించిన రోజులు ఉన్నవి. కాబట్టి వాటిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ఇలాంటి పాపములన్నీ అంటే ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత కూడా ఒకసారి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు మన పట్ల చేసినటువంటి ఆ యొక్క కార్యములు, క్షమించినటువంటి ఆ యొక్క కృపను ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఇంకను దీనులముగా ఉండుట కొరకు జ్ఞాపకం చేసుకోవాలంట. కానీ కొంతమందికి అలా వారి పాత పాపములను జ్ఞాపకం చేసుకోవడం ఇష్టం ఉండదంట. అలా ఏంటి? అలా ఎందుకు ఉండకూడదు? ఎందుకు జ్ఞాపకం చేసుకోకూడదు? ఎటువంటి స్థితిలో నుంచి మనం వచ్చాము అది ఎందుకు జ్ఞాపకం చేసుకోకూడదు? జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఉన్న స్థితికి, ఇంతకు ముందు ఉన్న స్థితికి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే దేవుని పైన కృతజ్ఞతా భావం వస్తుంది. దాని కొరకు మనము జ్ఞాపకం చేసుకొని అందుకొరకు మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మనము అంతకంతకు బలహీన పడటానికో లేకపోతే కృంగిపోవడానికో మనము జ్ఞాపకం చేసుకోకూడదు. ఇవి గమనించుకోవాలి మనం. ఆమేన్.